వాణి జెన్జీ తర్వాత జెన్ ఆల్ఫా స్కూల్ పిల్లలే సిస్టమ్ ను ప్రశ్నిస్తున్నారా? దేశ రాజకీయాల్లో జెన్జీ ఉద్యమాలు చర్చనీయాంశంగా మారిన వేళ ఇప్పుడు మరో కొత్త తరం గొంతు విప్పుతోంది. అదే జెన్ ఆల్ఫా. ఇప్పటి వరకు స్కూల్ పిల్లలుగా కనిపించిన ఈ తరం తమకు కనీస సౌకర్యాలు కల్పించాలంటూ రోడ్లపైకి వస్తూ ఉండడం కొత్త చర్చకు దారితీస్తుంది. యూపీలో ఫతేపూర్ నుంచి మొదలైన విద్యార్థుల ఆందోళనలు లక్నో, అజంగఢ్, మీరట్ వంటి ప్రాంతాల్లోనూ స్కూల్ సమస్యలను తెరపైకి తీసుకొస్తున్నాయి. నీళ్లు లేవు, టాయిలెట్స్ లేవు, ఫ్యాన్ లేవు, ఫర్నిచర్ లేదు, విద్యుత్ సౌకర్యాలు లేవంటూ విద్యార్థులు నేరుగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. పిల్లలు రోడ్డెక్కగానే అధికారులు స్పందించడం, సదుపాయాల కల్పనకు చర్యలు తీసుకోవడం, ఒక ప్రాంతంలో జరిగిన నిరసన మరో ప్రాంతంలోని విద్యార్థులకు స్ఫూర్తిగా మారడం, ఇదంతా నిజంగా ఇన్ఫెక్షియస్ చైతన్యమా అన్న ప్రశ్న తెరపైకి వస్తుంది. స్కూల్ సమస్యలపై పిల్లలే రోడ్డెక్కడం దేనికి సంకేతం? జెన్ ఆల్ఫా ఇప్పుడు సిస్టమ్ను ప్రశ్నించే స్థాయికి వచ్చిందా? ఈ రోజు స్కూల్ సమస్యలు రేపటి ఓటు నిర్ణయాలను ప్రభావితం చేస్తాయా? జెన్ జీ తర్వాత జెన్ ఆల్ఫా కూడా రాజకీయంగా యాక్టివ్ అవుతుందా అన్న క్వశ్చన్స్ రేజ్ అవుతున్నాయి. జెన్ జీ తర్వాత జెన్ ఆల్ఫా స్కూల్ పిల్లలే సిస్టమ్ ను ప్రశ్నిస్తున్నారా? దేశ రాజకీయాల్లో జెన్ జీ ఉద్యమాలు చర్చనీయాంశంగా మారిన వేళ ఇప్పుడు మరో కొత్త తరం గలం విప్పుతోంది. అదే జెన్ ఆల్ఫా. ఇప్పటి వరకు స్కూల్ పిల్లలుగా కనిపించిన ఈ తరం తమకు కనీస సౌకర్యాలు కల్పించాలంటూ రోడ్లపైకి వస్తూ ఉండడంతో కొత్త చర్చకు దారితీస్తోంది. ఇదే అంశంకి సంబంధించి మాట్లాడడానికి ప్రస్తుతం మనతో పాటు జాయిన్ అయ్యారు భరత్ రెడ్డి గారు, సీనియర్ జర్నలిస్ట్. ఆయనతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. సో నమస్తే భరత్ రెడ్డి గారు. మనం చూసాం నిన్నటి వరకు జెన్ జీ ఏ విధంగా ప్రొటెస్ట్ పోరాటాలు అండ్ నిరసనలు తెలియజేశాయో, ఇప్పుడు అదే బాటలో ఇప్పుడు జెన్ ఆల్ఫా కూడా వెళ్తుందా అన్న క్వశ్చన్ రేజ్ అవుతుంది. సో వాట్ యు హావ్ టు సే అబౌట్ దిస్? ఇటీవల కాలంలో జెన్ జీ ఉద్యమం స్ఫూర్తి నింపిందని చెప్పొచ్చు. విద్యార్థులు గాని, యువకులు గాని కేవలం సోషల్ మీడియాకే పరిమితం అవుతున్నారన్న విమర్శ నుంచి జెన్ జీ ఉద్యమం ఒక్కసారిగా దేశ రాజకీయాలను ప్రశ్నించే స్థాయికి, వాళ్ళకి ఏం కావాలనో సాధించుకునే స్థాయికి. ఎందుకంటే మనం గత 10-15 ఏళ్ల నుంచి మనం చూస్తున్నట్టయితే ప్రతిపక్షం వాళ్ళు కూడా చేయలేని పని, అంటే 120 ఏళ్ల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ కానీ మిగతా వామపక్ష పార్టీలు కానీ ప్రభుత్వాన్ని ఒక మంత్రిని దించలేకపోయాయి. గతంలో నీట్ ఉద్యమానికి సంబంధించి 3-4 సార్లు లీక్ అయినప్పటికీ, వీళ్ళు ప్రశ్నించినప్పటికీ మంత్రి రాజీనామా చేయలే. కానీ జెన్ జీ ఉద్యమం తర్వాత మంత్రి రాజీనామా చేసేంత వరకు జెన్ జీ ఉద్యమం ఆగలేదు. జంతర్ మంతర్ వద్ద నిరసన వ్యక్తం చేసిన నిరసనకారులు మంత్రితో రాజీనామా చేయించడంతో ఒక్కసారిగా జెన్ జీ యువత వైపు దేశం దృష్టి ఆకర్షించని చెప్పొచ్చు. ఇప్పుడు ప్రధానితో సహా బీజేపీ నాయకులందరూ, కేంద్ర ప్రభుత్వంలోని మంత్రులందరూ కూడా జెన్ జీ అంటే 2012 కంటే ముందు ఎవరైతే పుట్టిన వాళ్ళో 2000 సంవత్సరం నుంచి 2012 వరకు పుట్టిన వాళ్ళందరూ జెన్ జీగా చెప్పబడుతున్నారు. వాళ్ళకి కావాల్సింది ఏంటంటే విద్య, ఉద్యోగం అవకాశాలు, ఉపాధి అవకాశాలకు సంబంధించి రోడ్డెక్కారు. వాళ్ళు విజయం సాధించిన నేపథ్యంలో ఇప్పుడు మనం కొత్తగా వినిపిస్తున్న పేరు జెన్ ఆల్ఫా. జెన్ ఆల్ఫాకు సంబంధించి 2012 సంవత్సరం తర్వాత పుట్టిన పిల్లలు, స్కూల్ పిల్లలు అంటే ఇది ఒక విప్లవంగా చెప్పొచ్చు. ఎందుకంటే మనం ఆలోచించినట్టయితే యువకులు, నిరుద్యోగులు వీళ్ళు కేవలం అంటే 18 నుంచి 20 సంవత్సరాలు కొత్తగా ఓటర్లుగా నమోదైన వాళ్ళు ఒక దేశ రాజకీయాల్లో చరిత్ర సృష్టిస్తున్నారు అనుకున్న నేపథ్యంలో స్కూల్ పిల్లలు, వాళ్ళకి ఇప్పటి వరకు ఓటు హక్కు రాలేదు. మరొక 2-3 ఏళ్ల తర్వాత ఓటు హక్కు వచ్చే అవకాశం ఉంది. కానీ స్కూళ్లలో వాళ్ళ పరిస్థితులను ప్రశ్నించే స్థాయికి, వాళ్ళ స్కూళ్లలో వాళ్ళకి ఏం కావాలి, మినిమం ఫెసిలిటీస్ ఏంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంది, దానికి కావాల్సిన దాన్ని ప్రశ్నిస్తూ వాళ్ళని సాధించుకునే ప్రయత్నం చేస్తున్నారు. అది మనం చూసినట్టయితే ఉత్తరప్రదేశ్ లో ఫతేపూర్ లో జూలై 28న సర్వోదయ స్కూల్లో ఈ విద్యార్థులు మాకు అంటే వాళ్ళకి కావాల్సిన మినిమం ఫెసిలిటీస్ ఏం కావాలి, ఆ స్కూళ్ళలో మనకు కావాల్సిన ఫెసిలిటీస్ ఏముంటాయి, వాటర్ కావాలి, తాగునీరు కావాలి, టాయిలెట్స్ కావాలి, ఫ్యాన్స్ కావాలి, ఫర్నిచర్ కావాలి, ఎలక్ట్రిసిటీ సరిగ్గా ఉండాలి. వీటిని గత ప్రభుత్వాలు కానీ ఏ ప్రభుత్వాలు కానీ పట్టించుకున్న దాఖలాలు లేవు.
ప్రతిపక్షాలు కూడా ప్రశ్నించినప్పటికీ దాన్ని సాధించిన దాఖలాలు లేవు. కానీ అక్కడ ఫతేపూర్ సర్వోదయ స్కూల్ సంబంధించిన విద్యార్థులు రోడ్డెక్కి అధికారులు కదిలి వాటన్నిటిని పరిష్కరించడంతో ఒక్కసారిగా ఆ ఉద్యమం అనేది మిగతా జిల్లాలకు కానీ మిగతా స్కూళ్ళకు కూడా పాకడం జరిగింది. పాకి అంటే మేము ఖచ్చితంగా కూడా రోడ్డు ఎక్కినట్టయితే మా సమస్యలు పరిష్కారం అవుతాయి, మాకు కావాల్సిన ఏదైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందో ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని సాధించుకోగలుగుతామనే ఒక ధీమా స్టూడెంట్స్ లో ముఖ్యంగా స్కూల్ పిల్లలు వచ్చింది. దీనికి కారణంగానే ఒక జన్ ఆల్ఫా ఉద్యమం అనేది ఇప్పుడు ఆకర్షిస్తుంది. భారతదేశంలోని ఇతర ప్రాంతాలకు కూడా విస్తరించే అవకాశం ఉంది. ఎందుకంటే ఢిల్లీ ప్రభుత్వాన్ని జెన్జీ ఉద్యమం ఢిల్లీ ప్రభుత్వాన్ని గడగడలాడించిన తర్వాత మనం జార్ఖండ్ ప్రభుత్వంలో కూడా జార్ఖండ్ లో చూస్తున్నట్టయితే అక్కడ కూడా వాళ్ళు విజయం సాధించడం జరిగింది. అక్కడ కూడా సమస్యల పరిష్కారం కోసం. భరత్ రెడ్డి గారు, ఇప్పుడు స్కూల్లో ఫ్యాన్, టాయిలెట్స్, బెంచెస్ కానివచ్చు, ఇవన్నీ బేసిక్ కూడా లేకపోవడాన్ని మనం చూస్తుంటే దీనికి సంబంధించి పిల్లలు రోడ్ ఎక్కి నిరసనలు తెలియజేస్తుంటే దీన్ని ఏ విధంగా చూడొచ్చు? ఎవరు తప్పు అన్నట్టుగా చూడొచ్చు? ప్రభుత్వాలదా, అధికారులదా? ఎవరిది తప్పు అయింటే ఇలాంటి ఒక బేసిక్ సిచ్యువేషన్ కూడా లేనటువంటి స్కూల్స్ ని మనం చూస్తున్నాము. ఎవరు తప్పై ఉండొచ్చు అంటారు? ఖచ్చితంగా గత 80వ సంవత్సర వేడుకల్ని, స్వాతంత్ర వేడుకల్ని మనం జరుపుకున్నాం. 80 సంవత్సరాల స్వాతంత్ర కాలంలో మినిమం స్కూల్ పిల్లలకు కావాల్సిన మినిమం ఫెసిలిటీస్ కల్పించలేకపోవడం అనేది గత ప్రభుత్వాల వైఫల్యం. అంటే 1947 నుంచి ఇప్పటి వరకు వచ్చిన ప్రభుత్వాల వైఫల్యంగా చెప్పచ్చు. ఎందుకంటే బడ్జెట్ లో విద్యకు చాలా తక్కువ నిధులు కేటాయిస్తూ ఉంటారు. ఏ ప్రభుత్వం కూడా 10%, 15% మించి నిధులు కేటాయించిన సందర్భాన్ని మనం చూడలేదు. విద్యను చిన్న చూపుగా చూడటమే కాకుండా ఇటీవలి కాలంలో మనం చూసుకుంటే కార్పొరేట్ విద్య వైపు ప్రభుత్వాలు ప్రోత్సహించే స్థితిని మనం చూస్తున్నాం. ఇక్కడ మనం ప్రభుత్వ స్కూళ్ళలు ఎంత నిర్వీర్యం అయిపోతున్నాయి, ప్రైవేట్ స్కూళ్ళు ఏ విధంగా బలపడుతున్నాయి, ఏ విధంగా ఫీజులు కట్టలేక పేరెంట్స్ ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారని మనం చూస్తున్నాం. ప్రభుత్వ స్కూళ్ళలో చూసుకున్నట్లయితే మినిమం ఫెసిలిటీస్ అయితే మీరు చెప్పడం జరిగిందో ఈ మినిమం ఫెసిలిటీస్, మినిమం టాయిలెట్స్ కానీ ముఖ్యంగా చూసుకున్నట్లయితే అమ్మాయిలు చదువుకున్న స్కూళ్ళలో చాలా మంది టాయిలెట్స్ లేక డ్రాప్ అవుట్ ఉన్న సందర్భాన్ని కూడా గవర్నమెంట్ పాఠశాలల్లో టాయిలెట్స్ లేకపోవడంతో అమ్మాయిలు స్కూళ్ళలో మానేసి డ్రాప్ అవుట్ ఉన్న సందర్భాన్ని కూడా మనం చాలా సందర్భాల్లో గమనించవచ్చు. అలాంటి విద్య ప్రభుత్వాలు శ్రద్ధ పెట్టకపోవడం విద్యను మన విదేశాల్లో చూసుకున్నట్లయితే 10వ క్లాసు 12వ క్లాస్ వరకు ప్రభుత్వమే ఉచితంగా నిర్బంధ విద్యను నేర్పిస్తున్న సందర్భాన్ని మనం చూడొచ్చు. కానీ మన దేశంలో చూసుకున్నట్టయితే 1వ తరగతి అంటే ఎల్కేజీ, యూకేజీ చదివించాలంటేనే లక్షల్లో ఫీజులు, మినిమం 1,00,000, 2 లక్షల ఫీజుతో ప్రారంభం అవుతుంది. మినిమం మధ్య తరగతి వాళ్ళు కూడా ఏంటంటే ఇప్పుడు ప్రభుత్వ స్కూళ్లలో ఇలాంటి ఫెసిలిటీస్ ఏం ప్రభుత్వం ప్రోత్సహించకపోవడం, ప్రభుత్వం ఫెసిలిటీస్ కల్పించకపోవడంతో, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వడంతో మధ్య తరగతి, పేద మధ్య తరగతి, దిగువ మధ్య తరగతి వాళ్ళు మొత్తం కూడా ఈవెన్ గుడిసెల్లో నివసించే వాళ్ళు, కూలీ నాలి చేసుకునే వాళ్ళు కూడా ప్రైవేట్ వైపు మొగ్గు చూపుతున్న సందర్భాన్ని మనం చూడొచ్చు. ఇదంతా ఖచ్చితంగా వ్యవస్థలో లోపం, ప్రభుత్వాల వైఫల్యం, అధికారుల నిర్లక్ష్యంగా చెప్పొచ్చు. ఖచ్చితంగా విద్యపై దృష్టి కేంద్రీకరించకపోవడం వల్లనే విద్యార్థులు రోడ్డెక్కాల్సిన పరిస్థితి ఇప్పుడు వచ్చిందని మనం చెప్పొచ్చు. ఓకే, సో అదే విధంగా వచ్చే ఏడాది అంటే 2027లో యూపీలో ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి ఇప్పుడు ఇవన్నీ సిచ్యువేషన్స్ కూడా చూస్తుంటే వీటి ప్రభావం ఎన్నికల మీద పడే అవకాశం కనిపిస్తున్నాయా అండి? ఖచ్చితంగా ప్రభుత్వాల మీద ఒత్తిడి ఇప్పుడు ఉంటుంది. ప్రభుత్వాన్ని ప్రశ్నించేది ఎవరంటే పత్రికలు ప్రశ్నిస్తుంటాయి, మీడియా ప్రశ్నిస్తుంటుంది, ప్రతిపక్షాలు ప్రశ్నిస్తుంటాయి. ప్రభుత్వం యొక్క విధి ఏంటంటే వాళ్ళు ఏదైతే మేనిఫెస్టో పెట్టినా కానీ ప్రజల నిత్యావసర వస్తువులు, నిత్యావసరంగా కావాల్సిన సౌకర్యాలు కానీ ఇవన్నీ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంటుంది. ఎప్పుడైతే ప్రతిపక్షాలు విఫలమైనప్పుడు ఇలాంటి వ్యవస్థలు, కొత్త వ్యవస్థలు పుట్టుకొట్టు వస్తుంటాయి. వచ్చినప్పుడు వాళ్ళు ఇప్పుడు ఉద్యమం చేస్తున్న వాళ్ళు ఒక పార్టీకి అనుకూలంగానూ మరో పార్టీకి వ్యతిరేకంగానూ చేయట్లేదు. అంటే ఈ వ్యవస్థకు వ్యతిరేకంగా ఇస్తున్నారు, వ్యవస్థలోని లోపాలకు వ్యతిరేకంగా ఇస్తున్నారు. ఈ వ్యవస్థలో పేరుకుపోయిన అవినీతి అనుకోవచ్చు, నిర్లక్ష్యం అనుకోవచ్చు, వీటన్నిటికి వ్యతిరేకంగా చేస్తున్నారు అని చెప్పొచ్చు. వీటిని ఖచ్చితంగా ఆ ప్రభావం ఎవరి మీద పడుతుందంటే ఖచ్చితంగా ఎవరైతే పాలకులు ఉన్నారో ఆ పాలకుల మీద పడుతుంది. ఆ పాలకుల మీద పడినప్పుడు ప్రతిపక్షాలు ఉన్న వాళ్ళు ఎంతవరకు దాన్ని అడ్వాంటేజ్ గా తీసుకుంటున్నారు అనేది చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఆ ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా జెన్జీని వాళ్ళు ఓన్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. జెన్జీ మనం ఇటీవల కాలం చూసినట్లయితే కాంగ్రెస్ పార్టీ కూడా జెన్జీ వెంట కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు పరిగెడుతున్నట్టుగా కనిపిస్తుంది.
ప్రభుత్వంలోని ప్రధానితో సహా యూనివర్సిటీలను సందర్శించడం, ఇటీవల కాలంలో ప్రతి యూనివర్సిటీని ప్రతి మంత్రి కాలేజీని సందర్శించాలి, కాలేజీలో సమస్యలను తెలుసుకోవాలి, ఆ కాలేజీలో ఉండే బాధలు విద్యార్థులు ఏం కోరుకుంటున్నారని తెలుసుకోవాలి. అంటే ఇది ఒక మార్పుగా మనం చెప్పచ్చు, మార్పుకు సంకేతంగా చెప్పచ్చు. వాళ్ళకు సంబంధించిన సమస్యలు పరిష్కరించుకోవడంలో వాళ్ళు రోడ్డెక్కడంతో కేంద్ర ప్రభుత్వంలోని మంత్రులు, అధికారులు అందరూ కూడా ఒక్కసారిగా కదలిక రావడం జరిగింది. దీంతో ఈ ఉద్యమం ద్వారా విద్యా వ్యవస్థ బాగుపడినట్టయితే, ఇప్పుడు ఏదైతే ప్రతిపక్షంలో ఉన్నాళ్ళు రేపు అధికారంలోకి వచ్చినట్టయితే వీరు ఏదైతే ప్రశ్నలు వేస్తున్నారో వీటినన్నింటిని కూడా పరిష్కరించాల్సిన బాధ్యత తీసుకోవాల్సి ఉంటుంది. ఇవన్నీ కూడా రేపు మేనిఫెస్టోలో ఎవరు ఎన్నికలకు వెళ్ళినా జెన్జీ లేవనెత్తిన అంశాలు, జెన్ ఆల్ఫా లేవనెత్తిన అంశాలు ఖచ్చితంగా మేనిఫెస్టోలో చేర్చాల్సిన అవసరం ఉంటుంది. ఏదైతే స్టూడెంట్స్ ని, నిరుద్యోగుల్ని, పిల్లల్ని, స్కూల్ పిల్లలు జెన్జీ, జెన్ ఆల్ఫా ఆధారంగానే వచ్చే రాబో ఎన్నికలు జరిగే అవకాశం ఉంటే ఖచ్చితంగా కలుగుతుంది. ఇది దేశ చరిత్రలో ఒక మార్పుగా మనం చెప్పొచ్చు. ఓకే, సో భరత్ రెడ్డి గారు ఇందాక ఇప్పుడే మీరు మార్పు అని చెప్పారు. సో ఏంటి ఈ మార్పు మనం కొత్తగా చూస్తున్నాము అంటే అంటే అది సెంట్రల్ పరంగా కావచ్చు, రాష్ట్ర పరంగా కావచ్చు, ఏ సమస్య వచ్చినా కూడా అందరూ స్టూడెంట్స్ కానివ్వచ్చు, లేకపోతే ఇందాక మనం అనుకున్నట్టుగా జెన్జీ లేకపోతే జెన్ ఆల్ఫా ఇప్పుడు రోడ్ల మీదకి వచ్చి నిరసన తెలియజేస్తున్నారు. సో ఇప్పుడు సెంట్రల్ పరంగా చూసుకుంటే ఇప్పుడు బీజేపీ పార్టీ వచ్చి మొత్తం 12 సంవత్సరాల పైన అవుతుంది. ఎప్పుడు కూడా ఇలాంటి ఒక భారీ ఎత్తున నిరసనలు మనం చూడలేదు, అండ్ బ్యాక్ టు బ్యాక్ నిరసనలు కూడా మనం చూడలేదు. కానీ ఇప్పుడు అటెస్ట్ వచ్చి మనం బ్యాక్ టు బ్యాక్ అన్ని ప్రొటెస్ట్ చూస్తున్నాం. సో దీనికి మెయిన్ రీజన్స్ ఏమై ఉండొచ్చు అంటారు? ఖచ్చితంగా అంటే ప్రభుత్వం చేస్తున్న తప్పులు కానీ లేకపోతే ఏదైనా జరుగుతున్నప్పుడు ఖచ్చితంగా బాధితులు ఎవరైతే ఒక ప్రతిపక్షం వైపు చూస్తుంటారు, ప్రతిపక్షం విఫలమైనప్పుడు ఖచ్చితంగా వాళ్ళు నిర్ణయాలు తీసుకుంటారు. గతంలో ఒక అపప్రద అంటే యువకుల మీద కానీ లేదంటే యూత్ మీద కూడా ఒక అపప్రద ఉండేది. ఏంటది? కేవలం వీళ్ళు సోషల్ మీడియాకే పరిమితం అవుతారు, ఓటింగ్ లో పాల్గొనరు, ఓటింగ్ సెలవిచ్చినట్టయితే ఓటింగ్ రోజు సెలవిస్తే వీళ్ళు ఎక్కడో సినిమాలకు, షికార్లకు లేదంటే క్రికెట్ మ్యాచ్లకు వెళ్తుంటారు. కానీ అసలు ప్రభుత్వ పాలకు ఏర్పడే దాంట్లో వీళ్ళకు భాగస్వామ్యం లేదు అనేది ఒక అభిప్రాయం గతంలో ఉండేది. ఓటింగ్ మన పట్టణాల్లో, నగరాల్లో చూసుకున్నట్టయితే చాలా తక్కువ శాతం ఓటింగ్ అవుతుంది. యువత పెద్దగా ఇంట్రెస్ట్ చూపారు, రాజకీయాల్లో ఇంట్రెస్ట్ చూపారు. రాజకీయాల పార్టీలపై ఓటింగ్ లో పాల్గొనాలనే అపప్రద నుంచి వాళ్ళే ముందుకు రావడం జరిగింది. ఎవరినో ముందుకు పెట్టుకొని చేయడం కాదు, వీళ్ళే ముందుండి పార్టీలను వెనక తిప్పుతున్నారు. ఇది అందుకే చేంజ్ అని మనం ఎందుకనంటే యువత మీద ఉన్న ఒక ఏదైతే మచ్చ ఉందో ఆ మచ్చ తొలగిపోయిందని చెప్పొచ్చు. మేము ఏదైనా కావాలంటే సాధించుకోగలం అనే ఒక మెసేజ్ ని అన్ని పార్టీలకు, ప్రతి పార్టీకి ఇవ్వడం జరిగింది. ప్రతి పార్టీ కూడా రేపు ఎన్నికలకు వెళ్ళినప్పుడు యువతను అడ్రస్ చేయకుండా వెళ్ళలేని స్థితికి తీసుకురావడం జరిగింది. ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్న వాళ్ళైనా, ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళైనా వాళ్ళు యువతను అడ్రస్ చేయాలి. ఏ విధంగా అడ్రస్ చేయాలి? యువత ఏం కోరుకుంటుంది? జెన్జీ ఉద్యమం ఎందుకు జరిగింది? జెన్జీ ఉద్యమంలో వాళ్ళు కోరుకున్నది, వాళ్ళు ఏ విధంగా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చారు, దానికి ప్రభుత్వం చూపించే పరిష్కారాలు ఏంటి? ఆ పరిష్కారాలు చూపించలేకపోతే రేపు ప్రతిపక్షం అధికారంలోకి వచ్చినట్టు ప్రతిపక్షాలు ఏ విధంగా దీనికి పరిష్కారాలు చూపిస్తామని చెప్పి మేనిఫెస్టోలో పెడతారా, హామీ ఇస్తారా, ఏం చేస్తారు? ఇవన్నీ కూడా యువత అన్ని పార్టీల ముందు ఒక బిగ్ ఛాలెంజ్ ని విసరడం జరిగింది. ఆ ఛాలెంజ్ ఏంటంటే మేము లేకుండా మీరు ఎన్నికల్లో గెలవలేరు అనే ఒక ఛాలెంజ్ ని విసరడం జరిగింది. ఇప్పుడు జెన్జీ తర్వాత మరో నెక్స్ట్ మనం చూసుకున్నట్టే వచ్చే లోక్సభ ఎన్నికల నాటికి ఇప్పుడైతే ఎవరైతే జెన్ ఆల్ఫా ఉద్యమం చేస్తున్నారో వాళ్ళందరూ కూడా ఓటర్లుగా మారే అవకాశం ఉంది. వాళ్ళు కూడా ప్రభావితం చూపే అవకాశం ఉంటుంది. ఇప్పుడు వాళ్ళు అనుకున్న సమస్యలు మినిమం నీడ్స్ అండి, మీరు ఏదైతే అడిగారో ఇది ఇప్పటి వరకు స్కూళ్ళలో మినిమం ఫెసిలిటీస్ కల్పించకపోవడం ఎవరి తప్పని అంటున్నారో ఇది ఖచ్చితంగా ప్రభుత్వ వైఫల్యాలు. మన స్వాతంత్రం 80 ఏళ్ళు అవుతున్న సందర్భంగా ఇప్పటి వరకు స్కూళ్ళలో మినిమం ఫెసిలిటీస్ కల్పించకపోవడం, దానికి స్వయంగా స్కూల్ పిల్లలే దానికి ఒక ఉద్యమం బాట పట్టడం, వాళ్ళు ప్రశ్నించడం, మాకు ఇవి కావాలని కోరడం అనేది నిజంగా చూస్తున్నట్టయితే ఇప్పుడు రాజకీయ నాయకులు సిగ్గుపడాల్సిన అవసరం కనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు అడిగేంత వరకు వీళ్ళు చేయకపోవడం, మినిమం ఫెసిలిటీస్, అది కూడా బేసిక్ నీడ్ కోసం వాళ్ళు రోడ్ ఎక్కుతున్నారు చూడండి. అది బేసిక్ వాటర్ ఇవ్వడం అనేది బేసిక్ నీడ్స్, టాయిలెట్స్ ఇవ్వడం అనేది బేసిక్ నీడ్స్, కూర్చోవడానికి ఒక చైర్లు ఇవ్వడం అనేది బేసిక్ నీడ్స్, అలాగే చూసుకున్నట్టయితే కరెంట్ ఇవ్వడం, ఇది బేసిక్ నీడ్స్. భరత్ రెడ్డి గారు, ఇప్పుడు
కొన్ని ప్రభుత్వాలు ఎలా అంటే ఫ్రీ బీస్ ని కూడా ప్రకటిస్తూ ఉంటాయి కాబట్టి ఇప్పుడు చాలా మంది స్టూడెంట్స్ అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే ఆ ఫ్రీ బీస్ కి బదులు ఒక ప్రాపర్ హెల్త్ మెడికల్ ఫెసిలిటీ అండ్ ఎడ్యుకేషన్ ఫెసిలిటీ ప్రాపర్ గా ఉంటే తర్వాత ఫ్యూచర్ లో మాకు హెల్ప్ అవుతుంది, ఇవి కదా మెయిన్ బేసిక్ వి, వీటి మీద ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది అన్నట్టుగా కూడా ప్రశ్నిస్తున్నారు పిల్లలు. సో దీని గురించి ఏమంటారు? ఖచ్చితంగా ఇప్పుడు మధ్యతరగతి కానీ దిగువ మధ్యతరగతి కానీ ఎవరైనా ఎక్కువ ఖర్చు వాళ్ళకి వచ్చే ఆదాయంలో ఎక్కువ ఖర్చు చేసేది విద్య వైద్యం మీద. విద్యకు వైద్యానికి ఎక్కువ ఖర్చు అవుతుంది. వాళ్ళకు ఒక 10,000 సంపాదిస్తే అందులో దాదాపుగా అందులో ఖర్చు అయ్యేది దాదాపు 6-7 వేలకు, అంటే 60 to 70% విద్యా వైద్యానికే ఖర్చు అవుతుంటుంది. అవి రెండు కనుక ఫ్రీగా వచ్చినట్టయితే వాళ్ళు మిగతా అవసరాలకు వాటికి పొదుపు చేసుకునే అవకాశం ఉంటుంది, వేరే వాళ్ళు డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది. మనం ఏదైతే ప్రభుత్వం కల్పించాల్సిన విద్యా వైద్యం, ప్రభుత్వం మినిమం బాధ్యతగా కల్పించాల్సిన విద్యా వైద్యాన్ని ప్రైవేట్ వదిలేయడం జరిగింది. మనం చూడండి, కార్పొరేట్ ఆసుపత్రులు, కార్పొరేట్ కాలేజీలు, కార్పొరేట్ స్కూల్స్, ఇవి రెండు ప్రభుత్వం బాధ్యత వహించాల్సిన రెండింటిని ప్రైవేట్ కు వదిలేయడం జరిగింది. ప్రైవేట్ లో చూసుకున్నట్టయితే ఏ స్కూల్లో ఎంత ఫీజు ఉంటుందో తెలియదు, ఏ కాలేజీలో ఎంత ఫీజు ఉంటుందో తెలియదు, ఏ హాస్పిటల్కి వెళ్తే ఎంత ఛార్జ్ చేస్తారో తెలియదు. ఇవన్నీ పరిస్థితులు ప్రభుత్వం ఏదైతే ప్రభుత్వ పాఠశాలలు కానీ ప్రభుత్వ ఆసుపత్రులను కానీ నిర్వీర్యం చేసిందని చెప్పొచ్చు. అన్ని ప్రభుత్వాలు, మనం ఒక ప్రభుత్వాన్ని కాదు, ప్రభుత్వాలన్నీ కూడా నిర్వీర్యం చేస్తున్న సమయంలో ఇప్పుడు కార్పొరేట్ శక్తుల చేతుల్లోకి విద్య వైద్యం వెళ్ళిపోవడం జరిగింది. కాబట్టి ఇప్పుడు ఇది భరించలేని స్థితిలోనే యువత ముందుకొచ్చి వీటిని ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతానికైతే విద్యపై ఫోకస్ చేయడం జరిగింది. విద్యకు సంబంధించి స్కూళ్లు బాగు చేయాలి, అలాగే ఉద్యోగ కల్పన కల్పించాలి, ఎగ్జామ్స్ ను కరెక్ట్ గా కండక్ట్ చేయాలి, లీకేజీలు లేకుండా కండక్ట్ చేయాలి, పేపర్ లీకేజ్ ఉండకుండా కండక్ట్ చేయాలి. ఇవన్నీ కూడా ఇప్పుడు దేశం ముందున్న ప్రశ్నలు. వీటన్నిటికీ కూడా ప్రభుత్వాలు సమాధానం చెప్పాలి. వాటికి సంబంధించి పకడ్బందీగా ఏర్పాట్లు చేయాల్సిన అవసరం ఉంది. పాలక పక్షంలో ఉన్న వాళ్ళు మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే మరోసారి అధికారంలోకి రావాలంటే ఈసారి యువత ప్రభావం ఖచ్చితంగా ఉండే అవకాశం ఉంటుంది. జన్నాల్ఫా వచ్చే లోక్సభ ఎన్నికల నాటికి జన్నాల్ఫా ప్రభావం కూడా ఖచ్చితంగా. ఈ ఉద్యమం వల్ల కనీసం అన్ని పాఠశాలల్లో మినిమం వసతులు, ఏదైతే మినిమం ఇన్ఫ్రాస్ట్రక్చర్ అడుగుతున్నారో, కనీసం ప్రభుత్వాలు కళ్ళు తెచ్చి, ఒక కేంద్ర ప్రభుత్వం కాదు, రాష్ట్ర ప్రభుత్వాలు, అన్ని రకాల ప్రభుత్వాలు కూడా విద్యపై దృష్టి కేంద్రీకరించాల్సిన అవసరం అయితే ఇక్కడ మనకు కనిపిస్తుంది. రైట్ భరత్ రెడ్డి గారు, ఇప్పుడు స్టూడెంట్స్ అయితే ప్రభుత్వం ముందు డిమాండ్స్ పెట్టడం మనం చూస్తున్నాము. ఒకవేళ ఆ డిమాండ్స్ అన్నిటిని కూడా ఫుల్ఫిల్ చేయకపోతే నెక్స్ట్ స్టెప్స్ ఏ విధంగా తీసుకునే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి స్టూడెంట్ సైడ్ నుంచి? ఖచ్చితంగా మొన్న జెన్జీని కూడా ప్రభుత్వం ఏంటంటే కొద్ది రోజులు ఉద్యమం నడిచి అది బ్యాక్ వెళ్ళిపోతుందని చెప్పి ప్రభుత్వం కొంతవరకు దాన్ని చూసి చూడనట్టు తీసుకోలేదు, అంత సీరియస్ గా తీసుకోలేదు. ఏదో నడుస్తుంది, వెళ్ళిపోతుంది, అయిపోతుంది అని. కానీ దాన్ని పట్టు వదలకుండా మంత్రి రాజీనామా చేసే వరకు జంతర్ మంతర్ వద్ద నిరసన దీక్ష చేసి పార్లమెంట్ స్తంభింపజేసే విధంగా చేసి పట్టు విడకుండా జరిగింది. కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వాలకు హెచ్చరిక. ఇప్పుడు వాళ్ళు 100 డిమాండ్స్ 10 డిమాండ్స్ పెడితే మినిమం కనీసం 50% డిమాండ్ నెరవేర్చినా వాళ్ళు సక్సెస్ అయినట్టే. ఎందుకంటే ఏ ప్రభుత్వం కూడా వెంటనే అన్ని డిమాండ్ నెరవేర్చే స్థితిలో ఉండదు. అంటే వాళ్ళు ప్రిపేర్ అయి ఉంటారు. ఇక ఒక ఉద్యమం వస్తుంది, ఉద్యమం ద్వారా మేము ఇవన్నీ నెరవేర్చాల్సి వస్తుందని చెప్పి ప్రభుత్వాలు ఆల్రెడీ ప్రిపేర్ అవుండయి. దాంతో పాటు విద్యకు కేటాయించిన నిధులు కూడా చాలా తక్కువ. బడ్జెట్ లో విద్యకు కేటాయించాల్సిన నిధుల్ని పెంచాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా విద్య అనేది ఉమ్మడి జాబితాలో ఉన్న అంశం. కేంద్ర ప్రభుత్వం పరిధిలో విద్యా సంస్థలు ఉంటాయి, రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో విద్యా సంస్థలు ఉంటాయి. కాబట్టి ప్రతి ప్రభుత్వానికి కూడా ఇది హెచ్చరిక లాంటిది, ప్రమాద గంటికలు అని చెప్పొచ్చు. కేవలం మిగతా అంశాలు మనం చూసుకుంటే కొన్ని రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అంశాలు ఉంటాయి, కొన్ని కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన అంశాలు ఉంటాయి. కానీ విద్య అనేది 2 ప్రభుత్వాలకు సంబంధించిన అంశం. కాబట్టి 2 ప్రభుత్వాలపై ప్రభుత్వం ప్రభావం పడే అవకాశం ఉంది. కాబట్టి 2 ప్రభుత్వాలు, అటు రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇటు కేంద్ర ప్రభుత్వం కానీ ఖచ్చితంగా దానిపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా వాళ్ళని అడ్రస్ చేయాల్సిన అవసరం ఉంది. విద్యార్థుల్ని అడ్రస్ చేయకుండా ముందుకు సాగలేని పరిస్థితిని మాత్రం జెన్జీ ఉద్యమం తీసుకొచ్చింది. జెన్ ఆల్ఫా ఉద్యమం కూడా అటు దారితీసే అవకాశం మనకు కనిపిస్తుంది. అండ్ అట్ ద సేమ్ టైం ఇప్పుడు పిల్లలు ఇలా బేసిక్ నీడ్స్ కోసమే రోడ్ల మీదకి వచ్చి నిరసన తెలియజేస్తుంటే ఇంకా వాళ్ళ సిలబస్ మీద, అకాడమిక్ ఇయర్ మీద ఎప్పుడు ఫోకస్ చేసేది? అంటే అసలు వాళ్ళు చదువుకోవడానికి కుర్చీలే లేనప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? చాలా కాలం నుంచి వెయిట్ చేస్తున్నారు. ప్రభుత్వాలు డిమాండ్ పెడుతున్నారు, అడుగుతున్నారు. అక్కడికి వచ్చిన అధికారులు అడుగుతారు. అధికారులు ఎంఈనో లేకపోతే ఎడ్యుకేషన్ ఆఫీసరో లేకపోతే
ఆ కలెక్టర్ ఎవరు వచ్చినట్టు మాకు ఈ ఫెసిలిటీస్ లేవు, ఆ ఫెసిలిటీస్ లేవు, వాళ్ళకు మెమోరాండం ఇవ్వడం, చెప్పడం ఏదో చేస్తుంటారు. చివరికి మొత్తానికైతే పిల్లల చదువు మీద ఇంపాక్ట్ చూపిస్తుంది కదండి ఇవన్నీ కూడా. ఖచ్చితంగా చూపిస్తుంది. కానీ ఒక ఇంపాక్ట్ అనేది చూపించినప్పుడు ఏదైనా ఒక సమస్య పరిష్కారానికి ఎక్కడో ఒక దగ్గర ముందడుగు పడాలి అంటారు కదా. ఇప్పుడు మనకేంది ఎగ్జాంపుల్, సర్వోదయ స్కూల్ పిల్లలు ఒక ఉద్యమం చేశారు. వాళ్ళకి కావాల్సిన మినిమం ఫెసిలిటీస్ సాధించుకున్నారు. అధికారులు ఆగమేఘం మీద వచ్చి వాళ్ళకి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్, వాళ్ళు అడిగింది ఏంటి, త్రాగునీరు అడిగారు, లేకపోతే టాయిలెట్స్ అడిగారు. ఇప్పుడు వాళ్ళకి కావాల్సిన ఒక 5 టాయిలెట్స్ అనుకోండి, ఇమీడియట్ గా 1 2 వస్తాయి. కొంత ఫర్నిచర్ ఉంది అనుకోండి, కొన్ని వస్తాయి. అంటే వాళ్ళు అడిగిన దాంట్లో 50% వచ్చినా కానీ వాళ్ళకు కొంత విజయం సాధించినట్టే కదా. ఇప్పుడు ఇంతకాలం నుంచి ఎలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకుండా, కనీస వసతులు లేకుండా, అప్పుడు కూడా విద్యపై ప్రభావం పడిందనే మనం అనుకోవచ్చు. ఎందుకంటే మినిమం ఫెసిలిటీస్ లేకుండా, కనీసం ఫ్యాన్ లేకుండా, టాయిలెట్స్ లేకుండా, నేను చెప్పినట్టుగా చాలా మంది అమ్మాయిలు, నిజం చెప్పాలంటే అమ్మాయిలు స్కూల్కి వెళ్ళకపోవడానికి కారణం ఏంటంటే అక్కడ టాయిలెట్స్ లేకపోవడం వల్ల స్కూల్కి వెళ్ళలేని పరిస్థితి వస్తుంది. దీని ద్వారా కనీసం కొంత మెరుగైన పరిస్థితి వస్తే వాళ్ళకు కొంత ఇబ్బంది చదువుపై పడినప్పటికీ, దీని ద్వారా నెక్స్ట్ అంటే వచ్చే సంవత్సరాలకు కనీసం కొంత అధికారుల్లో కానీ ప్రభుత్వంలో కానీ కొంత చలనం తెప్పించే అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది. రైట్. సో ఫైనల్ గా భరత్ రెడ్డి గారు ఏం చెప్తారండి ఈ అంశాన్ని మొత్తానికి సంబంధించి? ఖచ్చితంగా ఇది యువత సాధించే విజయంగా చెప్పొచ్చు. ఎందుకంటే ప్రభుత్వాలు పని చేయలేనప్పుడు ప్రభుత్వాలతో పని చేయించుకోవాల్సిన బాధ్యత ప్రజలపై ఉంటుంది. ఇటీవలి కాలంలో చూసినట్టే ప్రతిపక్షం కూడా విఫలమైందని చెప్పొచ్చు. ఎందుకంటే గత 10 సంవత్సరాల నుంచి ప్రభుత్వంపై ఒత్తిడి తేవడంలో విఫలమైన నేపథ్యంలో యువత ముందుకు రావడం జరిగింది. యువత ముందుకు వచ్చి వాళ్ళకి ఏం కావాలని సాధించుకునే ప్రయత్నంలో వాళ్ళు కొంతవరకు ముందుకు వెళ్తున్నారు. ఆ విధంగా చూసుకున్నట్లయితే ఇప్పుడు జన్ ఆల్ఫాకు సంబంధించిన ఉద్యమాన్ని కూడా స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మినిమం గా ప్రభుత్వాలు చేయాల్సింది, ఎవరికి ఫ్రీ ఇవ్వాల్సిన పని లేదండి, సబ్సిడీలు ఇవ్వాల్సిన పని లేదు. విద్యను వైద్యాన్ని కనుక సరిగ్గా భరత్ రెడ్డి గారు, ప్రతిపక్షాలు ముందుకు వచ్చి నిరసన తెలియజేసిన వాటిని ఎందుకో కేంద్ర ప్రభుత్వం అంత సీరియస్ గా తీసుకోకపోవచ్చు. ఎంత అయితే ఇప్పుడు ఈ జెన్ ఆల్ఫా విషయంలో ప్రభుత్వం చాలా సీరియస్ గా తీసుకుంటుందో, సో అది కూడా ఒక మెయిన్ రీజన్ కావచ్చేమో కూడా అనిపిస్తుంది చాలా మందికి. ఖచ్చితంగా ప్రతిపక్షాలు చేసినప్పుడు దాని రాజకీయ కోణంతో చూసుకుంటారు. కానీ విద్యార్థులు చేసినప్పుడు అందులో రాజకీయ కోణం కంటే విద్యార్థులకు ఎక్కువగా, అంటే వాళ్ళు ఏ రాజకీయ పార్టీకి కూడా అనుకూలంగా ఉండే అవకాశాలు తక్కువగా ఉంటాయి. ఎందుకంటే ఒకే రాజకీయ పార్టీ మీద ఒక జెండా పట్టుకొని వాళ్ళు తిరిగారు. ఒక పార్టీ ఒక ఉద్యమం చేసినట్టు వాళ్ళకి అజెండా ఉంటుంది కానీ జెండా ఉండదు. ఇంకా ఎజెండా ఉండదు. వాళ్ళ సమస్య ఏంది, ఈ సమస్య పరిష్కారం కావాలనేది ఒక ఎజెండా ఉంటది. ఆ సమస్య పరిష్కారం అయిన తర్వాత వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు. రాజకీయ పార్టీలకు ఏంటంటే ఆ ఎజెండా కంటే కూడా జెండా ముఖ్యం. ఎజెండా సెకండ్ అవుతుంది, జెండానే ముఖ్యం అవుతుంది. కానీ ఈ పిల్లలకి ఏంటంటే ఈ ఉద్యమం చేసుకున్న వాళ్ళకు జెండా ఉండదు. జెండా అసలే ఉండదు, ఎజెండా ముందుంటది. జెండాలు ఉంటాయి వాళ్ళకు, ఒకవేళ పార్టీల మీద అభిమానం ఉంటాయి అవి, కానీ ముందర కనిపించేది అంటే ఎజెండా ప్రకారం పరిష్కార మార్గాలు కనిపిస్తే వాళ్ళు మరో సమస్యపై ఏముంది సమస్యలు చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఇది ఒక మార్పుకు సంకేతంగా మనం చూడొచ్చు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ భరత్ రెడ్డి గారు మాతో జాయిన్ అయినందుకు అండ్ ఈ అంశానికి సంబంధించి చాలా మంచి విషయాలు అండ్ సజెషన్స్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి.